స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని బలవంతంగా వ్యభిచార గృహంలో ఇరికించి దాదాపు 5 ఏళ్లుగా ఆ యువతతో బలవంతంగా వ్యభిచారం చేయించిన పరిస్థితి. దాదాపు 5 నెలల క్రితం ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగోలా ఎట్టగలకు తప్పించుకొని తనకు న్యాయం కావాలంటూ దాదాపు 5 నెలల నుంచి పోలీసుల చుట్టూ లేదంటే అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా ఆ యువతకి న్యాయం జరగని పరిస్థితి. ఇప్పుడు ఆ యువతి న్యాయం వెతుక్కుంటూ విజయవాడ వచ్చి చేరింది. ప్రస్తుతం మనతో పాటు యువత ఉంది. ఒకసారి అసలు ఏం జరిగింది పెద్దాపురంలో, ఇప్పటికీ ఇంకా అలాంటి దారుణాలు చోటు చేసుకున్న ఈ వ్యభిచారానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం యువతతో. అమ్మ, ఎప్పుడు మీరు అసలు వ్యభిచార గృహంలోకి ఎవరు తీసుకెళ్లారు? వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళారు? నేను 5 సంవత్సరాలు అవుతుందండి వెళ్ళి వ్యభిచారం గృహంలోకి. ఎవరు తీసుకెళ్ళారు? భారతి అన్న ఆవిడ తీసుకెళ్ళిందండి నన్ను. అంటే మీకు భారతికి ఎలా పరిచయం అయింది? మొదట మీరేం చేసేవారు అంతకుముందు? పెట్రోల్ బంక్లో పని చేసుకునేదాన్ని. పెట్రోల్ బంక్లో చేస్తుంది, అలా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చి అలా వచ్చి ఇంటి పని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళిందండి ఆ వ్యభిచారం గృహకే. తీసుకెళ్ళాక అందులో పని చేసేదాన్ని. నేను పని చేసాక కొన్నాళ్ళకే ఇలాగా టార్చర్, అమ్మాయిలు వస్తుంటారు, అబ్బాయిలు వెళ్తుంటారు చూశానండి. చూశాక నమ్మో ఏంటని వాళ్ళని అడిగితే బెదిరించారండి. బెదిరించాక నీకెందుకు సంబంధం ఏంటి అని భారతి కూడా అన్నది. ఈ అమ్మాయిలు వెళ్ళి ఆ భారతి చెప్పారండి, ఇలా అడుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు కదా ఇది అడుగుతుంది అని చెప్పాను. నీకెందుకు సంబంధం ఏంటని ఆవిడ అన్నదండి. అన్నాక నాకు ఎందుకని నేను ఊరుకున్నానండి. అంటే మీకు ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందంటే మీరు అక్కడికి బలవంతంగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు వాళ్ళకి చెప్పారా, ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగింది? ఆల్రెడీ మా అక్క వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయండి. వాళ్ళ కాపురంలో వాళ్ళు ఉన్నారండి. నేను మా అమ్మ ఉండేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయారండి. చనిపోయాక నేను బంకులో చేసుకుని మా అమ్మగారు వంట పనికి వెళ్తారండి. క్యాటరింగ్లు కట్టాన ఇలా మేస్త్రీల కింద వెళ్తారండి. వెళ్ళాక మా అమ్మ అప్పుడు కోయిటే వెళ్ళిందండి. ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాక ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చాక బంకులోనే చేసుకునేదాన్ని. తర్వాత ఇంటి పనిగా నేను తీసుకెళ్ళాక మా అమ్మగారిని ఒప్పించాను. మాట్లాడాక మా అమ్మగారు వెళ్ళమ్మా అయితేనే డబ్బులు వస్తాయి కదా, అప్పులు కూడా తీరితే మనకే మన స్తోమత కొంచెం తక్కువ కదా అని అన్నారు. అలాగే వెళ్ళాను. మా అమ్మగారు చెప్పానండి. మా అమ్మగారు చెప్పాను నేను కూడా కోయిట వెళ్ళిపోతానమ్మా అని అన్నారండి. కోయిట వెళ్ళిపోయారండి. కోయిట వెళ్ళిపోయాక ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ కోయిటలో ఫోన్లు చేయరండి. అక్కడి నుంచి నా ఫోన్ నెంబర్ పోయిందంటండి, నాకు తెలియదు. మా కోయిట నుంచి ఒక మా చిన్నానికి కనిపించాక అమ్మ నెంబర్ అడిగాను. నేను అమ్మ నెంబర్ అడిగితే ఇచ్చారండి. ఎత్తే నైట్లు చేయాలంటే ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఈ బాధను చెప్పుకుంటున్నాను, ఇలా వ్యభిచారంలో దింపిస్తున్నామ్మ నన్ను, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పుకుంటే నా ఫోన్ తీసి నేలకేసి పగలగొట్టింది కూడా. నేను పగలగొట్టేసి ఇప్పుడు ఆ సిమ్ ఆవిడ పేరు మీద వేయించుకుని ఆవిడే వాడుతుందండి ఇప్పుడు ఆ సిమ్. మీరు పెట్రోల్ బంక్లో చేసేటప్పుడు ఆ భారతి అనే మీకు ఏం చెప్పి మిమ్మల్ని తీసుకుందంటే ఇట్లా విచారణ చేయాలి అని చెప్పి తీసుకెళ్ళి, లేదంటే మీకు ఏమైనా పని కల్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది? ఇంటి పని చేయాలని చెప్పి తీసుకెళ్ళిందండి. ఇంటి పని చేస్తే ఇంట్లోనే ఉండాలని చెప్పి తీసుకెళ్ళిందండి. అలాగనే వెళ్ళానండి. వ్యభిచారం అని చెప్తే నేను వెళ్ళను కదండి, ఇంటి పని అని చెప్పి తీసుకెళ్ళిందండి. అంటే వెళ్ళగానే మిమ్మల్ని ఈ వ్యభిచారం దాంట్లోకి బలవంతంగా దించారా, లేదంటే కొన్నాళ్ళు అక్కడ పని చేశారని? 15 రోజులు చేశానండి కట్టగానే ఇంటి పని. ఆ తర్వాత దింపిందండి నన్ను వ్యభిచార కొంపలోకి. దింపాక చాలా ఇబ్బంది పడ్డాను, చాలా నరకం అనుభవించాను. దిగాక చేయనని చెప్పానండి. బలవంతం చేత రోడ్ల చేత కొట్టించడం చేయడం అన్నీ చేసిందండి. ఒక్కొక్కసారి తాగేసి ఆవిడ ఎలా పడితే అలా మెట్ల మీద తోసడం అన్నీ చేస్తుందండి. అవన్నీ నరకాలు అనుభవించాను నేను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా మా చిన్నాన్న చెప్పాక ఇలా మా చిన్నాన్న మా అమ్మ చెప్పడానికి కూడా అవ్వలేదండి. అందరూ వదిలేశారండి ఫ్యామిలీ. ఇంకా ఈ భారతి ఇంటికి ఎప్పుడు వెళ్ళానో నా ఫ్యామిలీ కూడా అప్పుడు వదిలేశారండి. నువ్వు ఆ కొంపలో ఉన్నప్పుడు మరి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు, ఫ్యామిలీ పరువు పోద్దో కాపాడు. మీరు దాదాపు నెలన్నర రోజులు అక్కడ పనిచేశారు. మీ ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో పని చేస్తా అని చెప్పినప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదన్న? చేశానండి, 5-6 సార్లు చేశానండి. నా ఫోన్ కాంటాక్ట్ అవన్నీ తీసి బెదిరించిందండి. చంపేస్తాను నువ్వు నేను చెన్నై ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని. నేను వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఫోన్ కాంటాక్ట్ కానిస్టేబుల్ ఉన్నారు కదండి, వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ తీసేస్తారండి. తీసేసి నువ్వు పలానా ఊర్లో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నా అక్కడ నేను అక్కడ ఆఫ్ చేసి చంపేస్తానని కూడా బెదిరించింది. ట్రై చేశాను నేను పారిపోవడం. అంటే మీరు ఉన్న చోట ఆ గృహంలో ఎంతమంది ఇంకా యువతలు కానీ మహిళలు కానీ ఉంటారు? ఎందుకు ఎట్లాంటి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేది ఆ భారతి అనేవాడు? నేనున్న ఇంట్లో అయితే 5 అమ్మాయిలు ఉంటారండి. అమ్మాయిలు ఉంటారు, ఆంటీలు ఉంటారు, వస్తారు పోతూ ఉంటారు. ఎవరైనా పోలీసులు వచ్చారంటే గప్చిప్ దాచిపెట్టేస్తుందండి. దాచిపెట్టడం కాకుండా నేను ఇబ్బంది పడేదంటే ఒక లోపల ఒక మనిషి వచ్చాడంటే లోపల నరకమండి. వాళ్ళు తాగుతారండి. వాళ్ళు తాగితే మనం తాగాలండి. తాగనంటే భారతికి చెప్తారండి, బలవంతంగా పెట్టేస్తారండి. వాళ్ళు ఎలా పడితే అలా ఉండాలంటారండి. అలాగే ఉండని చెప్తే భారతి చెప్పేవారండి. ఫోన్ చేసి బెదిరించేదండి, ఉంటావా మనిషిని పంపించినా అని బెదిరించేదండి.
నరకం చూసేదండి లోపల. కొట్టడాలు, బెల్ట్ తీసుకుని కొట్టడాలు వాళ్ళకి నచ్చింది. మందు తాగి అట్లా ఇబ్బంది పెట్టడం, లేదంటే గంజాయి కానీ అట్లాంటివి ఏమన్నా? గంజాయి కదా మొత్తం అన్నీ, గంజాయి, మందు వాళ్ళకి నచ్చింది తెచ్చుకొని తాగి మాకు అలాగే బలవంతంగా పెట్టి ఇచ్చి మాకు లోపల టార్చర్, బెల్ట్తో కొట్టడాలు, వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, నచ్చినట్టు ఉండాలి, బట్టలు ఇప్పుకొని డ్యాన్స్లు అవి చేయాలి, అన్నీ ఆ నరకం అంతా అనుభవించి వచ్చాము మేము. అంటే ఎప్పుడైనా పోలీసులకి చెప్పే ప్రయత్నం చేశారు, ఇక్కడ ఇలా జరుగుతుంది, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని కాపాడని ఎప్పుడైనా పోలీసుల్ని చెప్పే ప్రయత్నం? పోలీసులు చెప్పడం కానీ పోలీసులు వస్తుంటే మా దగ్గరికి, పోలీసులే మా దగ్గరికి వస్తారండి. వాళ్ళు చెప్పామంటే తిరిగి రేపు పొద్దున్న భారతి చెప్తారండి, ఆ అమ్మాయి పారిపోతుందో చూసుకో జాగ్రత్తగా అంటారండి. ఇంక పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటారు? చెప్పినా మా యాక్షన్ తీసుకోరండి. భారతి మాట వింటారండి. మా దగ్గర డబ్బు ఉండదండి, భారతి దగ్గర డబ్బు ఉంటుంది. వచ్చారంటే డబ్బు ఇసిరేద్దండి మనిషి, ఎంత డబ్బు అని లెక్క చేయదు. నేను ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే అండి నన్ను ఎంక్వైరీ చేస్తారంటే అండి, వాళ్ళు రారంటే అండి నాకు సెక్యూరిటీ లేదండి, పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఉండాలి. నా ప్రాణహాని కూడా చాలా ఇబ్బందులు ఉంది, నాకంటే ఎలాంటి రక్షణ కూడా లేదు. అంటే మీరు 5 నెలల నుంచి పసిబిడ్డని తీసుకొని న్యాయం కోసం తిరుగుతున్నారు కదా, ఒక పక్కేమో భారత్ మిమ్మల్ని బెదిరిస్తూ ఉంది, పోలీసులు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. అంటే ప్రాణహాని ఉంది, భయం ఉందా మీకు? నాకు ప్రాణహాని ఉందని భయంతో కాదండి, ఎక్కడ లేని చోట్లే ఏ ఊరు పడితే ఆ ఊరు తిరుగుతూ కూర్చున్నానండి నేను. చక్కగా మా ఫ్రెండ్ ఇంట్లో ఉండేవాళ్ళం అండి, ఎంత ప్రాణహాని అరిచేతులు గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నానండి. ప్రాణహాని ఎవరు కల్పించట్లే అని చెప్పి ఇప్పటికైనా గవర్నమెంట్ చూసైనా సరే నాకంటూ ప్రాణహాని నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నానండి, అంతకుమించి నేను కోరుకోవట్లేదండి. ఏం కోరుకుంటారండి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మీ బాధను చెప్తాం అనుకున్నారు, మా ఆర్టీవీ ఛానల్ ద్వారా ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్తలుచుకున్నారు? నేను చెప్పాల్సింది ఏం లేదు, ఎంత విన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే అండి. నేను 5 సంవత్సరాలు ఇంత నానా నరకం అనిపించినప్పుడు భారతికి కూడా ఎంతో కొంత నానా నరకం అనుభవించి జైలు అన్నది చేయాలి, జైలు శిక్ష వేసి నాకంటూ న్యాయం చేసి నాకు ప్రాణరక్షణ కల్పించాలని గవర్నమెంట్ని కోరుకున్నాను. ఇంకా అంతకుమించి నాకేం లేదు. ఇది మొత్తంగా బాధిత యువతి చెప్తున్న పరిస్థితి. దాదాపు అక్కడ పెద్దాపురంలో 7 గృహాల వరకు వ్యభిచారం చేస్తున్నారు. అంటే 10ల సంఖ్యలో మహిళలు ఉన్నారు. బలవంతంగా ఈ రూంలోకి దించిన యువతులు, బాధిత యువతులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి ఆ యువతి కోరుతున్న పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.